అంటే అంత ఈజీ కాదు. దేశవ్యాప్తంగా ఒక పార్టీని జాతీయ పార్టీగా చేయాలంటే అది ఒక కేసీఆర్కే సాధ్యం అవుతుంది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు ఒక పద్ధతి ప్రకారంగా అన్ని రాష్ట్రాలలో క్యాడర్ను బిల్డ్ చేసుకుంటూ పోయి అనౌన్స్ చేస్తే బాగుండేది. ఒక మహారాష్ట్రలో కొంచెం స్పందన రాగానే అనౌన్స్ చేశాడు. అదే ఆయన చేసిన తప్పు. ఆయన జాతీయ స్థాయిలో ఈయనకున్నంత అవగాహన భారతదేశ పరిస్థితుల మీద ఇంకెవరికి లేదు. అంటే కేసీఆర్ గారి దగ్గర ఒకటి ఉంటుంది, ఆయన ఒక డిసిషన్ తీసుకొనే అందరి ముందు పెడతాడు, తీసుకుంటాడు. ఆయన ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనలాగా థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తులు తక్కువ మంది ఉంటారు. ఆయనే 10 మంది లాగా ఆలోచిస్తాడు. నేను ఈ నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అని చెప్పి మన ఆలోచనలను కూడా ఆయనే ఆలోచిస్తాడు. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పరీక్షకు పెడతాడు 10 మంది మధ్య. అయితే కేసీఆర్ దగ్గర వచ్చే మనుషులు ఎట్లుంటారంటే వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, క్యాడర్ కావచ్చు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే వాళ్ళే ఉంటారు. వాళ్ళ లోపల ఏదన్నా ఫీలింగ్ ఉన్నా కూడా చెప్పడానికి వాళ్ళకు ధైర్యం చాలదు. దీనివల్ల ఆయన నష్టపోతున్నాడు. అది అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఒకటే, ఒక మంచి నాయకుడు ఎప్పుడు క్రిటిక్స్ని పక్కన పెట్టుకోవాలి. ధైర్యం చేసి కేసీఆర్ సార్ ముందు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చిన్నగా ఒక 5-6 ఏమన్నా చేతుల మీద లెక్క పెట్టేటోళ్ళు మీరే కనుక్కోవాలి. అది నాకే మీరేమైనా చెప్తే వినే పొజిషన్ నేను చెప్పే రోజుల్లో చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఎస్ బాస్గా స్వాగతిస్తారా? నేను ఎస్ బాస్గా లేను. అంటే స్వాగతిస్తారా అంటే ఆయన ఇప్పుడు కొన్నిసార్లు మేము ఇచ్చిన సలహాలు కూడా ఆయనకున్నంత మెచ్యూరిటీ మాకు ఉండకపోవచ్చు. మేము ఇచ్చేటి కరెక్ట్ అని మేము ఎట్లా చెప్తాం? ఆయన రెండింటిని తూకమే చూసుకుంటాడు. కానీ 1-2 నిర్ణయాలు మాత్రం నేను మార్చగలిగిన ఉద్యమ కాలంలో, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా కొంత నా వైపు నుంచి నేను కొంత కాంట్రిబ్యూట్ చేయగలిగిన. కానీ వీలైనంత వరకు ఆయన తీసుకునే నిర్ణయాలు 99% కరెక్ట్ ఉంటాయి. ఉద్యమ కాలంలో కూడా ఆయన ఎత్తుగడలన్నీ కూడా 1-2 తప్ప అన్నీ కూడా సక్సెస్ అయినాయి. బట్ ఎట్లా సార్ మరి ఈ 1.5 రేషియో కూడా ఎందుకు మైనస్ కావడానికి? అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏంటుండొచ్చు రీజన్స్ ప్రతికూల ఫలితాలకి? ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా వచ్చిందమ్మా. అంటే కింద గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది అధికారంలోకి వచ్చినాక ఎక్కువ ఇంటెలిజెన్స్ వాళ్ళ మీదనే ఆధారపడతారు. ఆ ఇంటెలిజెన్స్ మిస్గైడ్ చేసింది, పోలీస్ ఇంటెలిజెన్స్ ఆయన మిస్గైడ్ చేసింది. అయితే ఓటమి కారణాలను మనం చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ కారణం నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ఎన్నికలకు ఆయన ఎట్లా కారణమవుతాడని మీకు అనుమానం రావచ్చు. రాజకీయాలలో ఎట్లుంటుందంటే తన బలంతో గెలవడం కంటే అవతలి వాళ్ళ బలహీనతలతో గెలిచేదే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మారిపోయింది కాలం. లాస్ట్ 40 years ఎలక్షన్స్ ఏది చూసినా కూడా తన బలంతో గెలవడం కంటే ఇతరులను బలహీనపరిచి గెలవడం అనేది ప్రధానంగా కనబడుతుంది. అయితే యాంటీ ఇన్కంబెన్సీని డివైడ్ చేయడానికి చూస్తారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే యాంటీ ఇన్కంబెన్సీని డివైడ్ చేయాలి. అందుకే ఏం చేస్తారంటే ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ప్రతిపక్షంలో ఒక 2-3 శక్తులు ఉండాలని కోరుకుంటారు. కేసీఆర్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతిపక్షాన్ని బలహీనం చేశాడు. బలహీనం చేయడం అనేది ఒక ప్రధానమైన నష్టం సంభవించింది. మొన్నటి ఎలక్షన్స్లో ఏమైందంటే బీజేపీ అధికారంలోకి రావాలనుకొని ఒక 3 years నుంచి బాగా కష్టపడ్డారు. వాళ్ళు సర్వేలు చేయడము, ఆఫీసులు పెట్టడము, ఇవన్నీ చేశారు. అయితే వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక 3 నెలల ముందు 35 seats మాత్రమే మనం పోటీ ఇవ్వగలుగుతున్నాం అనేది వచ్చింది. మోడీ గారికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ 3వ సారి రాకూడదు. అందుకని ఏం చేశాడంటే మనం ఎట్లా 35 seatsలలో పోటీ చేస్తే ఆయనే అవుతాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్కు బీజేపీకి మధ్య అపోజిషన్ ఓట్లు చీలుతాయి. 35 seats రాలన్నట్టు 35 seatsలలో ఓట్లు చీలితే కేసీఆర్ గెలుస్తాడు. కాబట్టి కేసీఆర్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీజేపీ తనకు తనే ఎన్నుకో తగ్గింది. అట్లా తగ్గడానికి రేవంత్ రెడ్డితోనో సోనియా గాంధీతోనో అండర్స్టాండింగ్ లేదు. కేసీఆర్ను చూడకూడదు ముఖ్యమంత్రిగా. ఎందుకంటే ఈయన దేశమంతా గెలుపుతున్నాడు, అన్ని రాష్ట్రాలకు వస్తున్నాడు, మహారాష్ట్రలో ఇబ్బంది పెడుతున్నాడు. రేపు జాతీయ పార్టీగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. వీళ్ళిద్దరు మాత్రం పరమ శత్రువులు అయినా కూడా కాంగ్రెస్ బీజేపీకి ఒక్క విషయంలో అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళకు ప్రాంతీయ పార్టీలను చంపాలి. ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీలను చంపాలి. అంతే. కాంగ్రెస్ వచ్చినా పర్లేదు మోడీకి,
అక్కడ వేరే స్టేట్లో బీజేపీ వచ్చినా పర్లేదు, ప్రాంతీయ పార్టీ రావద్దు, మన ఇద్దరమే మిగిలాలి దేశవ్యాప్తంగా. ఇది ఈడెన్ ఎజెండా వాళ్ళిద్దరిది. అనుకోని చేసుకుంటారా అనేది కాదు, ఇద్దరికి లాభం అవుతుంది ప్రాంతీయ పార్టీ. ఇదేంటంటే ఒక్కటే ఇక్కడ మోడీ బండి సంజయ్ని వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటంటే బండి సంజయ్ అంటే ఇంకో 10-15 సీట్లలో కూడా పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, ప్రతి నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలుతాయి. చీలితే ఎవరు వస్తారు? కేసీఆర్ వస్తారు. కాబట్టి ఆయన వెనక్కి తగ్గడం వల్ల 35 సీట్లలో పోటీ ఇచ్చే బీజేపీ 15 సీట్లలో ఇచ్చేది. ఒకవేళ బండి సంజయ్ అట్లే ఉంటే 50-60 సీట్లలో పోటీ ఇచ్చేవాడు. ఆ 3 నెలల టైంలో కూడా ఇంకా కొంత ఆయన చేసేవాడు. ఎప్పుడైతే బండి సంజయ్ వెనక్కి లాగిన్లో బీజేపీలో ఉన్న ప్రధానమైన క్యాడర్ కొంతమంది వివేక్ లాంటి నాయకులు వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మన వివేక్ ఉన్నాడు, వెంకటస్వామి, అంటే ఇట్లాంటి లీడర్స్ అంతా కూడా బీజేపీ ఏదో పోటీ ఇస్తుంది అనుకుంటే బీజేపీ పోటీ ఇస్తలేదు, పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నా కూడా వెనక్కి తగ్గింది. అయితే ఈ ట్రయాంగిల్ ఫైట్లో కేసీఆర్ అద్భుతమైన మెజారిటీతో వచ్చేవాడు. ఆయన గెస్ తప్పేం కాదు. అందరికీ అంటే ఎవరైతే ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ఉన్నా కూడా ఆయన టికెట్లు ఎందుకు ఇచ్చిండు అంటే ట్రయాంగిల్ పోటీలో మన వాళ్ళందరూ గెలుస్తారు అనుకున్నాడు. బట్ ట్రయాంగిల్ పోటీ జరగలేదు. కేవలం 15 సీట్లలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోటీ జరిగింది. మిగతా అన్ని సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ పోటీ జరిగింది. ఇది నంబర్ 1 రీజన్. ఇక నంబర్ 2 రీజన్ ఏంటంటే చాలా చేసి ఏమీ చెప్పుకోలేకపోయారు. కొండంత చేసిండ్రు, గోరంత కూడా చెప్పుకోలేకపోయారు టీఆర్ఎస్. అన్ని విషయాలు అన్ని చేసిండ్రు, ఏమీ చెప్పుకోలేదు. మూడవది ఏంటంటే అప్రతిష్ట పాలైన ఎమ్మెల్యేలకు, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇవ్వడం మూడోసారి. ఈ 3 మనకు నంబర్ 1 రీజన్ కనబడతాయి. ఇంకో 6-7 రీజన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు సందర్భం కాదు.